ఏంట్రా ఇలా కొట్టారు? ఇంకా ఎన్ని రోజులని ఇలా దెబ్బలు తించేస్తారా? అసలు దొంగల్ని పట్టుకునేంత వరకేనా? మీరే అసలు దొంగలని చెబుతున్నారా? రే, ఒప్పుకుంటే ఈ ఒక్క కేసుతో వదిలేస్తారట్రా? మేము దొంగతనం చేయలేదు కదన్నా, మేమెందుకు ఒప్పుకోవాలి? వాళ్ళు నిర్ణయించుకుంటే వదిలిపెట్టర్రా. మిగతా వాళ్ళందరూ దొంగిలించామని ఒప్పుకున్నారు. నువ్వు ఒప్పుకుంటే ఏ సమస్య లేకుండా బయటపడొచ్చు అంటున్నారు. దొంగతనం జరిగింది ఎవరో పెద్ద ఆఫీసర్ బంధువుల ఇంట్లోనంట. దాదాపు ₹1,00,00,000 పైనేనంట. ఈ కేసు క్లోజ్ చేయలేదంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగమే పోతుందంటున్నారా? అందుకు మేమేం చేయగలం అన్నా? ఇలా చూడవయ్యా, దొంగతనం జరిగిన ఇంట్లో ఒక ఆవిని కట్టిపడేసి దోపిడీ జరిగింది. అందులో ఒకడు తెలుగులో మాట్లాడాడు. వాళ్ళని ఎతుకుతున్న ఏరియాలోనే మీ ఫ్రెండ్ ఒకడు వీళ్ళ చేతికి చిక్కాడు. వాళ్ళు ఎలాగైనా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ అడ్రస్ లేకుండా ఉన్న మీరు దొరికారు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తుంటారు. ఎలాగైనా మిమ్మల్ని ఒప్పుకునేలా చేస్తామన్న నమ్మకంతోనే కేసు క్లోజ్ అయిందని ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశారు.